అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. सबको सलाम. Welcome to Break the Matrix. This is our first video, and this video will contain three questions. What is Break the Matrix? Why does it exist? And who the fuck are we? ఇది మా సెకండ్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్ వినాయక చవితి రోజు జరిగింది. ఏ విఘ్నాలు లేకుండా వీడియో జరిగింది. కానీ రెండర్ అయిన తర్వాత టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని అనుకున్నాము. యాక్చువల్లీ టెక్నికల్ ఇష్యూస్ కాదు. అది గ్యాలరీ వ్యూలో లేకపోతే కొంచెం పట్టుబట్టి మా వాళ్ళని కన్విన్స్ చేసి అది పోస్ట్ చేయకుండా గ్యాలరీ వ్యూలో రికార్డ్ చేద్దాంరా అని ఇవాళ రికార్డ్ చేయడం జరుగుతుందనమాట. సో మై నేమ్ ఇస్ భారద్వాజ్ అండ్ ఎరుపు చొక్కా వేసుకున్న ఆ అబ్బాయి ఏమో శ్రవణ్. ఇక్కడ బొజ్జగనపైలో కూర్చున్న ఈ మనిషి ఏమో సాత్విక్. సో మేము ముగ్గురం ఫ్రెండ్స్ అనమాట. అండ్ దిస్ ఈజ్ జనరల్‌గా రోత మాట్లాడే చాలా పాడ్‌కాస్ట్‌లు ఉంటాయి గదా! ఇది గూడా రన్ ఆఫ్ ద మిల్ పాడ్‌కాస్ట్ లాంటిదే. కానీ వి విల్ ట్రై టు మేక్ ఇట్ లిటిల్ బిట్ ప్రొడక్టివ్ అండ్ మీకు మంచి తీసుకురావడానికే ట్రై చేస్తాం. మంచి కాంటెంట్ ఏమైనా ఉంటే ఇయనీకి ట్రై చేస్తాం. సో వాట్ ఈస్ బ్రేక్ ద మ్యాట్రిక్స్ అండ్ హౌ ఇట్ స్టార్టెడ్? వై డస్ ఇట్ ఎగ్జిస్ట్? ఇయన్నీ క్వెషన్స్ ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాము. దానికంటే ముందు దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి ఐయామ్ గోయింగ్ టు గివ్ ఇట్ టు శ్రవణ్. బట్ దానికంటే ముందు బ్రేక్ ద మ్యాట్రిక్స్ అని ఎందుకు అనుకున్నామంటే, మనం డైలీ రొటీన్ ఏం చేస్తుంటాము, పొద్దున్న లేచినామా, తిన్నామా, ఆఫీస్కి వెళ్ళామా, లేదా క్లాసెస్కి వెళ్ళామా, పార్ట్ టైం చేసామా, ఫుల్ టైం చేసామా, ఇంటికి వచ్చామా, తిన్నామా, మళ్ళీ పడుకున్నామా, మధ్యలో జిమ్ ఉంటే జిమ్కి వెళ్దామని కొంతమంది అనుకుంటారు, కొంతమంది అనుకొని కూడా పోరు. సో అలాంటి ఒక మ్యాట్రిక్స్ నుండి బయటకు వచ్చి కాసేపు చిల్ అవ్వడానికి బ్రేక్ ద మ్యాట్రిక్స్ అని ఒక పాడ్కాస్ట్ అనుకున్నాం. అది పాడ్కాస్టా లేకపోతే అదేందో మాకు కూడా తెలియదు. సో లెట్స్ సీ వాట్ ఇట్ ఈస్. బట్ యా, ఓవర్ టు శ్రవణ్. యాహ్! సో, వై బ్రేక్ ద మ్యాట్రిక్స్ అసలా ఈ పాడ్‌కాస్ట్ చేయాలి లేదా ఇలాంటిది ఒకటి చేయాలనే ఐడియా ఎలా వచ్చిందంటే, సో, నేను ఇంకా భరద్వాజ్ జనరల్‌గా వి డోంట్ గో బ్యాక్ లాంగ్. అంటే మాకు చాలా పెద్ద ఫ్రెండ్‌షిప్ కాదు ఇయర్స్ ఆఫ్‌ది. బట్ మేము కలిసింది ఒక డేటా స్ట్రక్చర్ క్లాస్‌లో. నేను ఒక క్లాస్ ఎండ్ చేసి త్వరగా ఎండ్ చేసి ఈ క్లాస్‌కొచ్చి బయట కూర్చోవడం జరిగింది. ఆ టైంలో భరద్వాజ్ కూడా అక్కడనే కూర్చొనుండు. సో, ఫస్ట్ టైం మేము మాట్లాడినప్పుడే చాలా దారుణంగా కనెక్ట్ అయిపోయినాం. 1 అవర్ చాలా క్లోజ్ అయిపోయినాం మేము. ఇంకా వి డిసైడెడ్ టు మీట్ మోర్. అలా నార్మల్‌గా కలుస్తూ యూజ్డ్ టు డిస్కస్ టాపిక్స్. ఒక 2, 3 అవర్స్, 1 అవర్, 2, 3 అవర్స్ అలా ఎళ్ళిపోయేటివి కొన్ని సార్లు. అది కూడా అర్థం కూడా అయ్యేది కాదు. అండ్ ఎట్ ద ఎండ్ ఐ యూజ్డ్ టు లెర్న్ సంథింగ్. అండ్ హి యూజ్డ్ టు టీచ్ మీ అబౌట్ మైథాలజీ, డిఫరెంట్ టాపిక్స్. జనరల్‌గా నేను ఒక పర్సన్ హూ డజంట్ నో ఎనీథింగ్ అండ్ ఈస్ రెడీ టు లిసన్ అనే పర్సన్‌లా నేను కూర్చొని ఉంటానక్కడ. హి యూజ్డ్ టు టెల్ మీ థింగ్స్ అండ్ నేను దాన్ని కాంప్రహెండ్ చేసుకొని ఓకే. దిస్ ఈజ్ దిస్ కదా అని అర్థం చేసుకునేటోడిని. అలా మాట్లాడుకుంటూ మా మధ్య చాలా ఒక మంచి బాండ్ అండ్ ఫ్రెండ్‌షిప్ క్రియేట్ అయింది. సో, మేము మాట్లాడేవన్నీ ఎంత నాన్ టెక్నికల్ అయినా గానీ, ఇట్స్ సమ్‌వేర్ హెల్ప్‌ఫుల్ ఫర్ పీపుల్స్ లైఫ్ అన్న ఒపీనియన్. సో, దాన్ని మేము బేసిక్‌గా బయటికి పెడదామని మా ఇద్దరి మధ్యలోనే ఉండడం ఎందుకు, లైక్ నా లైఫ్‌లో ఎలా అయితే ఆ టాకింగ్స్ ఒక మ్యాట్రిక్స్ గాని, ఒక సీలింగ్‌ని ఇరగొట్టాయో, మీకు గూడా అలానే హెల్ప్ చేస్తదని జెప్పి మేము దీన్ని పాడ్‌కాస్ట్‌ని రూపంలో పెడదామని అనుకుండే. అండ్ చాలా టైం నుంచే అనుకుండే ఎప్పుడు కుదరలేదు. 2, 3 మంత్స్ నుంచి అనుకుంటే ఫైనల్‌గా సాత్విక్, భరద్వాజ్ ఫ్రెండ్ నాకు తెలియదు సాత్విక్. సో, నాకు చాలా రీసెంట్‌గా పరిచయం అయ్యిండు. సో, అతను గూడా సేమ్ అనుకోసరికి ఆ ఫోర్స్ వల్ల నౌ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. గూగుల్ వర్క్ స్పేస్ క్రియేట్ జేయడం గానీ, ఫాస్ట్‌గా ఇట్లా పాడ్‌కాస్ట్ షూట్ జేయడం గానీ జరిగింది. సో, మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ పాడ్‌కాస్ట్ ఆర్ థింగ్ ఈస్ we trying to talk to each other about things and discussing them and making it available for you guys so that మా లైఫ్‌లో ఉన్న ఎక్స్‌పీరియన్సెస్ గానీ, ప్రాబ్లమ్స్‌లో గానీ మీరు చూసి ఆహా! ఇది చేయకూడదేమో లేదా ఇలా చేయొచ్చేమో తెలుసుకుంటారని. అదే గాకుండా దేర్ విల్ బి మోర్ ఫన్ స్టఫ్ యాస్ వెల్ అండ్ ఆల్సో టాక్స్ ఆన్ మైథాలజీ అండ్ డిఫరెంట్ యాస్పెక్ట్స్ యాస్ వెల్. సో, అలా మేము అనుకుంటున్నాం ప్రస్తుతం. దేర్ ఈస్ నో సింగులారిటీ ఇలానే ఎళ్ళాలని. ఇట్ విల్ బి డిసైడెడ్ బేస్డ్ ఆన్ హౌ వి ప్రొసీడ్. సో, నా ఇంట్రడక్షన్ చెప్పాలంటే నేను యాస్ మై నేమ్ గోస్ శ్రవణ్ కుమార్ షేరి. సో, నేనొక సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్‌ని.
ఐ హ్యావ్ ప్యాషన్ ఇన్ బ్రేకింగ్ థింగ్స్. అందు గురించే నేను సైబర్ సెక్యూరిటీ తీసుకున్నా. అందుకని బ్రేక్ ద మ్యాట్రిక్స్ అయితే పెట్టలేదు. అది సో, నేను అందాం అనుకుంటున్నా. అందు అందుకనే గురించి బ్రేక్ అయితే ద బ్రేక్ ద మ్యాట్రిక్స్ మ్యాట్రిక్స్ పెట్టినావు. అయితే పెట్టలే. అరే నీ అమ్మ ఎట్లాగో ఏదో రీజన్ లేదురా. దాని గురించే బ్రేక్ ద మ్యాట్రిక్స్ అని పెట్టినావు అంటే బాగుంటది. సో, హ్మ్. అలా జరిగింది. సో, నేను కెరియర్ గైడెన్స్ కూడా ఇస్తూ ఉంటాను. సో, మీరు టాప్ మేట్‌లో వచ్చి నాకు బేసిక్‌గా సెషన్ బుక్ చేసుకోవచ్చు ఎవరికైతే సైబర్ సెక్యూరిటీకి రావాలని ఉందో. సో, అలా కూడా చేస్తుంటా. మెయిన్ ఇంటెన్షన్ ఈజ్ లైక్ నాకు ఎప్పుడైనా పక్కనున్నోళ్ళకి నా ప్యాషన్ ఏందంటే నేను చదువుకుంది పక్కనున్నోళ్ళకి చెప్పడము. దాంట్లో నేను ఎక్కువ హ్యాపీనెస్ తీసుకుంటా. సో, ఐ హోప్ దిస్ పాడ్‌కాస్ట్ విల్ మేక్ దట్ మీడియం టు టీచ్ అదర్స్. మెల్లగా ఇరికిచ్చిండు ప్రమోషన్. మెంటరింగ్ చేస్తున్నా టాప్ మెట్లా అని చెప్పి. టు ఆల్ నైస్. ద ఆడియన్స్, ఇదేమి ప్రమోటెడ్ వీడియో కాదు. అండ్ ఏం డబ్బులు రావట్లేదు మాకు. డబ్బులు రావట్లేదురా. గూగుల్ స్పేస్ శ్రవణ్ గాడే ఉన్నాడు కదా. సో చేసుకుంటుండు ప్రమోట్. సో యా శ్రవణ్ చెప్పినట్టు శ్రవణ్ చాలా అంటే చాలా సోఫిస్టికేటెడ్గా మంచిగా చెప్పిండు. సో ఎసెన్షియల్లీ ఏంటంటే మస్తు బాతకాని చేసాం. నేను శ్రవణ్ గారు కార్లో కూర్చున్నప్పుడు ఆఫీస్ అయిపోయిన తర్వాత వాడి ఇంటికి పోయేటప్పుడు నేను ఇంటికి పోయేటప్పుడు ఫుల్ ముచ్చట్లు పెడుతుంటాం అనమాట. ఆ ముచ్చట్లు పెట్టినప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంది మొత్తం ముచ్చటంతా అయిపోయిన తర్వాత అరే ఏమన్నా టాపిక్ ఉండేరా ఇంకో నలుగురు ఉంటే బాగుంటుండేరా అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్లో అరే చేద్దాంరా అనుకొని ఇక స్టార్ట్ చేసినాం మొత్తానికి. అసలు మేమిద్దరం చేద్దాం అనుకుంటున్నాము. కానీ మాకు బద్ధకమై మేము ముందుకు పోలే అనమాట. సో, రీసెంట్‌గా మా డ్యాడీ వస్తే నేను న్యూయార్క్ ఎళ్లి మన సాత్విక్ భాయ్ ఇంట్లో జర స్టే చేసినాము. అప్పుడు మన దగ్గర వైట్ బోర్డ్ ఉండే. ఆ వైట్ బోర్డ్‌లో మనోడు ఇట్లా ఏసిండు. తీసిండు. ఈవ్ నువ్వు కనిపిస్తలేవు. వైట్ బోర్డ్ కూడా కనిపిస్తలేదు. సరే వైట్ బోర్డ్ కనిపిస్తుంది కదా మీకు. ఆ వైట్ బోర్డ్‌లో జర మనోడు ఇస్తాడనమాట. విజన్ బోర్డ్ అది వాంది. దాంట్లో ఒక వెబ్‌సైట్, ఒక పాడ్‌కాస్ట్ చేయాలనుకోండు. సో, వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎ వెబ్‌సైట్ కాల్డ్ breakthematrix.org. అందుకే వర్క్ స్పేస్ తీసుకున్నాం అనమాట. సో, వి ఆర్ గోయింగ్ టు పోస్ట్ సమ్ స్టఫ్. మేము ఏమనుకుంటున్నామో, ఏం పోస్ట్ చేద్దాం అనుకుంటున్నామో కూడా తెలవదు మాకు. బట్ ఇట్స్ డెఫినెట్‌లీ గోయింగ్ టు బి యూజ్‌ఫుల్ టు ఎవ్రీబడీ. సో, మనోడు పాడ్‌కాస్ట్ పెట్టి చూడంగానే, "అరే! ఏందిరా నువ్వు కూడా పాడ్‌కాస్ట్ చేద్దాం అనుకుంటున్నావా?" అంటే, "చేద్దాం అనుకున్నా" అన్నాడు. మేము ఆల్రెడీ మొత్తం అంతా సెటప్ చేసి పెట్టాము. జస్ట్ నువ్వు ఎంటర్ అయిపోతే చాలు. మరి జాయిన్ అయితావా అంటే మనోడు రప్పని ఆపర్చునిటీ పైన దుంకి తీసేసుకుండు. వచ్చిండు జర మోటివేట్ చేసిండు. వినాయక చవితి రోజు ఫస్ట్ వీడియో జరిగింది. కానీ అది ఫ్లాప్ అయింది. సో, జర గణేష్ నిమజ్జనం కంటే ముందు ఇంకో వీడియో రికార్డ్ చేద్దాం అని ఫిక్స్ అయ్యి ఇవాళ రికార్డ్ చేయడం జరుగుతుంది. కమింగ్ టు మై ఇంట్రొడక్షన్. ఐ యామ్ భరద్వాజ్ అండ్ ఐ యామ్ ఫౌండింగ్ ఇంజినియర్ at the company called Surgical Automations. And I completed my master's from University of Maryland, College Park. అక్కడ రోబోటిక్స్‌లో మాస్టర్స్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్‌లో వర్క్ చేస్తున్నా. రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వెరీ సింప్లీ సేయింగ్ నేను కూడా మెకానికల్ చేసిన. కానీ ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌కి వచ్చేసిన. సో, మీరు కూడా మెకానికల్ చేసి సాఫ్ట్‌వేర్‌కి వచ్చేయండి. ఎనీవేస్ కమింగ్ టు ద పాయింట్. సాత్విక్ నాకు జేవై జాగృతి యాత్ర అనే ప్లేస్ నుండి తెలుసు. ఆ ప్లేస్‌లో 15 డేస్ మేము ట్రావెల్ చేసాం అనమాట. దాని ఇంట్రొడక్షన్ సాత్వికే ఇస్తాడు. బట్ అక్కడ మేము జర క్రేజీ ఫ్రెండ్స్ అయినాం. తర్వాత ఆల్‌దో వి మెట్ జస్ట్ ఎ ఫ్యూ టైమ్స్. ఆ ఫ్యూ టైమ్స్ అనేది అసలు ఫ్యూ టైమ్స్ గానే కాదు. ఒక బాండింగ్ ఇంకా సోల్ కనెక్ట్ అయిపోయిందని చెప్పడమే ఇంగ. ఆడు సోల్‌మేట్. అట్లా. సో, ఇంగ అంతే ఫుల్ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయినాం ఇగ. తొందరలోనే పెళ్లి చేసుకునేటట్టున్నారు కదరా మీరు. అరే! నీ అమ్మ మిమ్మల్ని పెళ్లి చేసుకొని ఇద్దరిని ఒక చిన్నదో వైపు, పెద్దదో వైపు అని పెట్టుకుంటా నేను. ఎనీవేస్ శ్రవణ్ కూడా అట్లనే సోల్‌ఫుల్‌గా కనెక్ట్ అయ్యిండు. అందుకే ఫ్రెండ్స్ అయినాం. ఈ ఫస్ట్ డే ఆ రోజు మేము రికార్డ్ చేసినప్పుడు థాట్ వాస్ ద ఫస్ట్ టైమ్ సాత్విక్ అండ్ శ్రవణ్ వర్ మీటింగ్. ఇంట్రొడక్షన్ బాగుండే. ఆ వీడియోలో చెప్పినవన్నీ ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేసాం. కానీ అది రిక్రియేట్ చేయడం చాలా కష్టం. వి ఆర్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో కాబట్టి. ఇవాళ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. సో, ఓవర్ టు సాత్విక్ అబౌట్ సమ్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టఫ్. సో, హాయ్ ఎవ్రీవన్. నా పేరు సాత్విక్. ఇందాక భరత్ చెప్పినట్టు వి బోత్ మెట్ డ్యూరింగ్ జాగృతి యాత్ర. సో, ఇప్పుడు జాగృతి యాత్ర ఏంది అంటే ఇట్స్ ఎ 15-డే ట్రైన్ జర్నీ దట్ టేక్స్ యూ అక్రాస్ హోల్ ఆఫ్ ఇండియా. ఐ వుడ్ రాదర్ సే మిడిల్ ఆఫ్ ఇండియా. మీకు మిడిల్ ఇన్కమ్ ఎకనామిక్స్ ఎలా వర్క్ అవుతాయి, ఎంఎస్ఎంఈస్ ఎలా వర్క్ అవుతాయి, అండ్ సోషల్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఏం చేస్తున్నారు ఇండియాలో టు పుట్ దీస్ మిడిల్ ఎంటర్ప్రైజెస్ ఆన్ అ బిగ్గర్ స్కేల్ అండ్ కాంట్రిబ్యూట్ టు ద ఇండియాస్ ఎకనామికల్ గ్రోత్.
దీని గురించి ఉంటుంది లైక్ మొత్తం జర్నీ అంతా. ఇట్స్ లైక్ 500 పీపుల్‌ని ఔట్ ఆఫ్ 15,000 పూల్ ఆఫ్ అప్లికెంట్స్ నుంచి సెలెక్ట్ చేస్తారు. అండ్ వి బోత్ హ్యాపెన్ టు బీ కోహోర్ట్ ఫ్రమ్ 2019. అది కోవిడ్ అయ్యే ముందు జస్ట్. లజ్జ సో లక్ ఇట్స్ లక్ మ్యాక్స్ అది. యాహ్! ఆ తర్వాత 2 డిజిటల్ యాత్రలయ్యాయి కాబట్టి వి వర్ ద లాస్ట్ బ్యాచ్ బిఫోర్ ద కోవిడ్ హిట్. సో నేనేంటి అంటే నేను ఐ యూజ్డ్ టు బీ లైక్ ఫెడ్ అప్ ఆఫ్టర్ ద వర్క్ డ్యూరింగ్ దట్ టైమ్ అనమాట. నేను ఆ టైంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి వర్క్ చేస్తుంటే అండ్ ఐ వాంటెడ్ ఎ బ్రేక్ బ్యాడ్లీ బికాస్ ఆఫ్ ఆల్ ద స్ట్రెస్ దట్ వాస్ గోయింగ్ ఆన్ అండ్ ఐ జస్ట్ కొత్తగా ఏదో చేయాలి అని ఉండే. ఆ టైంలో జాగృతి యాత్ర గురించి వన్ ఆఫ్ మై కొలీగ్ ఇన్ రిలయన్స్ చెప్పాడనమాట. ఇది బికాస్ హీ టుక్ 28 హీ వాస్ ఎ 2018 యాత్రి అనమాట. సో he introduced me to that and I applied and luckily I got selected and వెళ్ళాము. సో 15 days like we were going on the train meeting random people. ఒక్కొక్కరు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ చేసేవాళ్ళు లైక్ One eternity later. అనమాట. సో నువ్వు నేను కూడా చాలా ఆనిముత్యానివేలే. నేను చాలా తక్కువ మందితో జెల్ అవుతాను అండ్ హీ వాజ్ వన్ ఆఫ్ దెమ్ హూమ్ వి ఇన్స్టెంట్లీ కిక్డ్ ఆఫ్ అనమాట. అండ్ అగైన్ కమింగ్ టు బ్రేక్ ద మ్యాట్రిక్స్ నేను స్టిల్ ఐమ్ న్యూ సోల్ టు దిస్ గ్రూప్ అనమాట. బట్ నా ఇంట్రెస్ట్ ఇన్ పాడ్కాస్ట్ ఏంటి అంటే అగైన్ ఇట్ గోస్ బ్యాక్ టు జాగృతి యాత్ర. డ్యూరింగ్ దట్ టైమ్ వైల్ జర్నీలో ఉన్నప్పుడు అందరూ వాళ్ళ ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు ఇట్ వాస్ లైక్ సంథింగ్ దే వర్ డూయింగ్ ఇన్ లైఫ్. నేను ఐ వాజ్ జస్ట్ అన్ ఇంజనీర్ వర్కింగ్ ఆన్ ద ఫీల్డ్. సో నాకు వన్ థింగ్ ఐ ఆల్వేస్ న్యూ వాజ్ నాకు రైటింగ్ అన్న జనాల గురించి తెలుసుకోవడం అన్న చాలా ఇష్టం అని నాకు తెలుసు. సో డ్యూరింగ్ దాట్ ఇంట్రడక్షన్ వాట్ ఐ డిడ్ వాజ్ ఐ టోల్డ్ ఎవ్రీవన్ దట్ ఐ లైక్ టు రైట్ అండ్ ఐ లైక్ టు లిసన్ టు అదర్ పీపుల్ స్టోరీస్. బట్ అప్పటికి నేను పెద్దగా రాసింది లేదు. ఐ డెంట్ డూ ఎనీథింగ్. జస్ట్ బికాస్ ఐ టోల్డ్ దట్ అండ్ ఐ డెంట్ వాంట్ ఇట్ టు బి ఎ లై. I started interviewing a lot of people on the train. So around 30 to 40 interviews తీసుకున్నాను. అన్ని సౌండ్ క్లౌడ్లో అప్లోడ్ చేశాను ఆ టైంలో. కొన్ని ఇంట్రెస్టింగ్గా అనిపించినవి ఐ డిడ్ ఎండ్ అప్ స్క్రిప్టింగ్ ఇన్ అ బుక్ కాల్డ్ హ్యూమన్స్ ఆఫ్ జాగృతి యాత్ర. సో ఇట్ వాస్ ప్రెటీ ఫన్. సో దట్ వాస్ ద ఫస్ట్ టైం సంథింగ్ ఐ డిడ్ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ నాకు ఒక దానిపైన లవ్ ఉండి నా కోసం నేను చేసినాను అనమాట. ఈవెన్చువలీ లైఫ్ మూవ్డ్ ఆన్. దెన్ ఐ టుక్ జాబ్ వదిలేసాను. కొద్ది రోజులు లైఫ్ ఐ వాస్ ఫిగరింగ్ అవుట్ వాట్ ఐ వాంటెడ్ టు డూ. But eventually I thought, okay, కొద్ది రోజులు independent life and I want to experience the life in the US. I moved to the US. But last 3 years it's been full of work. Now coming to more specifics, mali I wanted to do something uh, that makes me excited or ఏదన్నా నా కోసం నేను చేయాలి అనుకున్నా. అగైన్ దట్స్ వెన్ ఐ రోట్ అ మిషన్ బోర్డ్ ఫర్ 2024. అందులో ఒక్క థింగ్ ఏంటి అంటే దట్స్ హ్యావింగ్ మై ఓన్ పాడ్కాస్ట్. అగైన్ నా intention was more to again interview people and know more about the people. And when Break the Matrix అనే డిస్కషన్ వచ్చినప్పుడు నాకు భరత్కి we felt okay, break the matrix and how can I link my thoughts to this podcast అనే థాట్స్ వచ్చాయి. And one thing was, yeah, we can talk to people who actually broke their shells or broke their matrices and are doing something fun or interesting in their own fields. అదొక స్పేస్ మేము ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇయర్ ఐ వాంటెడ్ టు గివ్ అండ్ టెస్ట్ మై సెల్ఫ్ వాట్ ఈస్ మై ఫుల్ పొటెన్షియల్. దట్ ఈస్ ద రీజన్ ఫర్ మీ బీయింగ్ హియర్. నా కోసం నేను ఇష్టపడి చేసుకున్న పనులు చాలా తక్కువ అండ్ ఐ వాంట్ టు గెట్ బ్యాక్ టు దట్ స్పేస్ అండ్ టెస్ట్ మై సెల్ఫ్ అనమాట. దట్ ఈస్ ద రీజన్ ఫర్ మీ టు బీ ఆన్ దిస్ పాడ్కాస్ట్ నౌ. But I'll give it back to Bharat at this point. But we all the three of us have a common motivation that మేము through this process of the podcast we wanted to జ్ఞాన్ అని పెద్దగా ఏం చెప్పను, but we want to reach out to everyone and there will be a lot of things that will be silly. చాలా సరదాగా మాట్లాడుకుంటాం, బట్ ఆ సరదాలో కూడా ఒక డీప్నెస్ వెతుక్కుంటాం. So that is what we are expecting through this podcast. స్క్రిప్ట్ రాసుకొచ్చినవరా నువ్వు? నీ అమ్మ మేము ప్రిపేర్ కాకుండా వచ్చేసినాం. ఆల్సో ఇదేమి మేము ప్రాక్టీస్ చేసి చెప్తున్నట్టేం కాదు, అన్ని ఆన్ ద ఫ్లోలో వస్తున్నాయి డైలాగులు. ఐ డోంట్ థింక్ ఫర్ ద ఫస్ట్ ఫ్యూ వీడియోస్ వీ వుడ్ ఈవెన్ ఎడిట్ ఇట్ ఫర్ నౌ బికాజ్ మేము రాగా చేద్దాం అనుకున్నాం అన్ని. విల్ బి బ్రెయిన్ స్టార్మింగ్ ఇన్ ద పాడ్కాస్ట్, విల్ బి టాకింగ్ అవర్ హార్ట్ అవుట్ ఇన్ ద పాడ్కాస్ట్
అండ్ కీపింగ్ ఇట్ అన్‌ఫిల్టర్డ్ అండ్ రా. నెక్స్ట్ టైం ఏం చేద్దాం తెలుసా? మనోళ్ళకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందనుకో, మనము ఓపెన్ పెట్టేసి లైవ్ చేద్దాం. చేసి జనాన్ని లోపలికి పిలిచి వాళ్ళతో ముచ్చట్లు పెడదాం. అది ఇంకా బాగుంటది. బట్ ఎనీవేస్, సో నాకు ప్రైమ్ మోటివేషన్ ఇస్ శ్రవణ్ ఐడియా ఇచ్చిండు. ఏమని, అరే పాడ్కాస్ట్ చేద్దాం రా, మనం బయటకు చెప్దాం రా ఇదంతా అంటే, ఐ ఫెల్ట్ ఎప్పటి నుండో, అంటే లైక్ సాత్విక్ సెడ్, జ్ఞానం ఇవ్వాలని కాదు కానీ there are many truths that everybody can relate to, and most of the people. అరే నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది క్లియర్‌గానే ఉంది. వినిపిస్తుంది. హెడ్ ఫోన్స్ ఛార్జింగ్ అయిపోయింది. టెక్నికల్ ఇష్యూస్ గైస్, నో వరీస్. సో ఫర్ మీ ఈ పాడ్కాస్ట్ ఏంటంటే మస్తు బాతకాన్ని చేయాలి. మేము ఈ పాడ్కాస్ట్ టైం చేసుకొని బాతకాన్ని చేస్తే లెజిట్ స్టఫ్ మాట్లాడగలుగుతామా లేదా నాకు ఒక డౌట్ వస్తుంది. బట్ ఇట్స్ ఓకే, మాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేద్దామని అనుకుంటున్నాము. మేము రెగ్యులర్గా పోస్ట్ చేస్తాము, వీక్లీ వన్స్ వీడియో ఇస్తామని అయితే చెప్పాము. దిస్ వీఆర్ డూయింగ్ ఫర్ అస్. ఎసెన్షియలీ మేము స్ట్రెస్ అయినప్పుడు కానీ, మాకు ఆఫీస్లో చిరాకు వచ్చినప్పుడు కానీ, ఇంకా ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెట్టుకోవడానికి ఏదైనా స్పేస్ ఉంది అంటే ఇట్లా వీడియో తీస్తాం. ఆ ముచ్చట మీరు కూడా వినాలనుకుంటే మేము దాన్ని పోస్ట్ చేస్తాం, సో వినండి. అనదర్ థింగ్ ఇస్, టాపిక్స్ మాట్లాడడానికి ఏమున్నాయంటే, ఒకవేళ ఇఫ్ యూ వాంట్ మేక్ ఇట్ సచ్ దట్ అందరికీ రీచ్ అవ్వాలి, అందరూ వినాలి, ఏదైనా మంచి నేర్చుకోవాలి అని అనుకుంటే, దేర్ ఆర్ టాపిక్స్ లైక్ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ అప్రిసియేషన్, హౌ టు బీ సెల్ఫ్ అవేర్, అండ్ హౌ టు నాట్ ప్రొక్రాస్టినేట్. లిటరలీ మనం సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చాలా చదువుతాం, అండ్ ఎంత సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదివినా కూడా వీ వోంట్ టేక్ యాక్షన్. సో థింగ్ ఏంటంటే, కొన్ని రోజుల నుండి నేను యాక్షన్ తీసుకుంటున్నా, అండ్ ఐ థింక్ మై ఫ్రెండ్స్, దీస్ పీపుల్ ఆల్సో టేకింగ్ సమ్ యాక్షన్స్ ఇన్ దేర్ లైఫ్. అండ్ బికాస్ విత్ 3 of us are working right now, we have to take action so that our routines don't get messed up. లైక్ రాత్రి 3 దాకా మెల్కొని ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసుకోవడాలు ఇలాంటివన్నీ చేయకుండా పొద్దున్న లేచి ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకొని ప్రొడక్టివ్గా ఉండి స్ట్రెస్ ఫ్రీగా ఉండి ఇంటికి వచ్చి కొంచెం ప్రశాంతంగా ఉండగలిగితే చాలు అనుకుంటాం. కాబట్టి హౌ డు వి మెయింటైన్ దట్ ప్రశాంతత అనేది మీకు కూడా షేర్ చేసుకుంటాం. ఐ నో most of you guys know about this, but I don't know how many of you people are following it, and if you are not following it, మమ్మల్ని చూసి మీకు మోటివేషన్ వచ్చి మీరు కూడా ఫాలో అయితే ఇంకా మంచిది. అండ్ ఇఫ్ యూ వాంట్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్, యూ కెన్ రీచ్ అవుట్ టు అస్ అండ్ జాయిన్ ద పాడ్కాస్ట్, టాక్ అబౌట్ ఫన్ స్టఫ్. వీఆర్ సూపర్ ఓపెన్. మేము కూడా స్టూడెంట్స్లా ఉండే, మాకు కూడా స్టూడెంట్ కష్టాలు తెలుసు, దాని గురించి కూడా మాట్లాడదాం అనుకుంటాం. ఇప్పుడు మస్తు జాబ్ మార్కెట్ దరిద్రంగా ఉంది, పీపుల్కి జాబ్ వస్తలేవు, గొర్రెల మందల మన వాళ్ళందరూ వచ్చేసిండ్రు, ఏడికి పడితే ఆడికి పార్ట్ టైంలు చేసుకొని బతికేస్తుర్రు. ద స్ట్రగుల్ ఇస్ వెరీ రియల్. సో ఎవరైనా కష్టాల గురించి మాట్లాడదాం అనుకుంటున్నా, ఇఫ్ పీపుల్ వాంట్ టు టాక్ అబౌట్ ఎనీథింగ్, జర గుండెల భారం ఉంది బయటికి తీసుకురావాలి, భయ్యా మీ పాడ్కాస్ట్ ఉన్నప్పుడు మేము కూడా జాయిన్ అవుతాను అనుకో, వచ్చే తమ్ముడు, కమ్ అండ్ స్పీక్. నువ్వు మాట్లాడినప్పుడు మేము కూడా జర జోకులు వేస్తాం, యూల్ ఆల్సో ఫీల్ బెటర్. సో ఇలాంటి స్టఫ్ చేద్దాం అనుకుంటాం. సో మస్తు ఫన్ స్టఫ్ ఉండబోతుంది, బికాస్ జనరల్లీ మేము మస్తు చిల్లుంటాం అనమాట. ఇంతసేపు ఈ వీడియోకి రికార్డ్ బటన్ నొక్కకముందు కూడా మస్తు నవ్వుకున్నాం అనమాట. ఐ విష్ దట్ వాజ్ ఆల్సో దెర్ ఇన్ దిస్ వీడియో, బట్ లేదు, రికార్డింగ్ ఆపి అని చెప్పిన, ఫర్ సెన్సార్ డీటెయిల్స్ అవన్నీ చెప్పకూడదు. తీసేసామన్నమాట. సరే, వీ విల్ ట్రై మోస్ట్లీ బూతులు మాట్లాడకుండా ఉండడానికే, బట్ అవి మా లాంగ్వేజ్లో ఇమిడిపోయి ఉన్నాయి అనమాట. సో వీ విల్ ట్రై. ఇంతసేపే అప్పుడప్పుడు మాకి గీకి అని వచ్చేస్తుంటుంది, సో కొంచెం పట్టించుకోకండి. చిన్నపిల్లలు చూడరు మా వీడియోస్ ఎనీవేస్, ఒకవేళ చూస్తే కూడా మాట్లాడకూడదు రాబాయ్ మీరు. ఓకే. ఇంకా మిథాలజీ, మావాడు మిథాలజీ ఎందుకంటే ద హోల్ పాయింట్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్ ఇస్ ఆర్టికలే స్టార్ట్ అయింది మిథాలజీ. మనకి మహాభారతం అంటే చాలా ఇష్టం అనమాట. సో నేను రెగ్యులర్గా మహాభారతం చదువుతుంటా. ఐ కీప్ రీవిజిటింగ్ దట్ ఎపిక్ బికాస్ ఇట్స్ అవర్ ఏన్షియంట్ హిస్టరీ. ఫర్ మీ దెర్ ఇస్ నో సచ్ థింగ్ ఎస్ హిందూయిజం, దేర్ ఇస్ ఓన్లీ ఇటర్నల్ డ్యూటీ. దాన్ని ఏమన్నా సనాతన ధర్మం అనుకొని సనాతని అని పేరు పెట్టుకొని ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో తెగ ఇది చేస్తుర్రు. ఐ మీన్ గుడ్ ఫర్ యూ గైస్, బట్ దెన్ నేనంత సౌండ్ చేసి నేను సనాతని అని నేను ప్రచారం చేయను. బట్ దెన్ ఐ ట్రై టు స్టిక్ టు మై కల్చర్, ఐ ట్రై టు స్టిక్ టు మై ట్రెడిషన్స్, అండ్ ఐ ట్రై టు మెయింటైన్ ఇట్, అండ్ ఐ ట్రై టు టీచ్ ఇట్ ఇన్ అ వెరీ లిబరల్ మేనర్. ఎవరైనా ఏమైనా డౌట్లు అడిగితే చెప్తా, వెదర్ యూ వాంట్ టు టేక్ గుడ్ ఫ్రమ్ ఇట్, టేక్ ఇట్, ఆర్ ఎల్స్ డోంట్. సో మనకి ఈ స్టోరీలు చెప్తుంటే మనోడు ఇన్స్పైర్ అయ్యి
ఈ పాడ్కాస్ట్ పెడదాం అన్నాను అనమాట. ఆ మిథాలజీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. ఫిలాసఫీ, సైకాలజీ. నాకు వెస్లేయన్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ స్టడీస్ ఇన్ సైకాలజీలో. సో ఐ బ్రింగ్ అప్ సమ్ సైకాలజీ షిట్ బై సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇంకా నెక్స్ట్ పేర్లు తెలియవు, మర్చిపోయినా. వాడు ఇన్స్టాగ్రామ్లో మస్తు రీల్ వస్తుంటాయి, దానికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. వాడు జస్ట్ ఒక కోటు వదులుతాడు, కింద వాడు ర్యాండమ్ అని పేరు పెడతాడు. సో అలాంటి సైకాలజీ ట్రిక్స్ అని కాదు కానీ హౌ బిహేవియర్స్ వర్క్, హౌ పీపుల్ ఆర్, హౌ టాక్సిక్ రిలేషన్షిప్స్ వర్క్, హౌ టాక్సిక్ ఫ్యామిలీస్ ఆర్, ఇవన్నీ కూడా మాట్లాడబోతున్నాం. ఎందుకంటే మేము కూడా మనుషులమే, మా లైఫ్లో కూడా రిలేటబుల్ స్ట్రగుల్స్ ఉంటాయి. ఐఎమ్ ప్రెటీ షూర్ మీ అందరు రిలేట్ అవ్వగలుగుతారు దీనికి. ఇఫ్ యూఆర్ స్టూడెంట్, ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇండివిజువల్, వెదర్ యూర్ ఇన్ ఇండియా ఆర్ వెదర్ యూఆర్ ఇన్ అన్ అబ్రాడ్ కంట్రీ, ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్స్ గోయింగ్ టు బి ఫన్. లాట్ ఆఫ్ స్టఫ్ వీఆర్ గోయింగ్ టు టాక్. అండ్ చాలా మంది మనోభావాలు కూడా దెబ్బ తినొచ్చు. అండ్ ఐ జస్ట్ డోంట్ వాంట్ టు ఎండ్ అప్ లైక్ ప్రణీత్ హనుమంతు. సో జర్రా మేము ఎడిట్ చేసుకునే వీడియోలు చేస్తాము, ర్యాండమ్గా వీడియోలు లైవ్లో పెట్టేసి ఏది పడితే అది మాట్లాడి పెట్టేసేయంలేండి. యా, బట్ దెన్ స్టిల్ నో అఫెన్స్ టు ఎనీబడి. పెడదాం అనుకుంటున్నాం, చేద్దాం అనుకుంటున్నాం. సో ఇంకేమున్నాయి చెప్పడానికి? వాళ్ళు చెప్పేసావురా. చాలా చెప్పేసిన. స్టాప్ సరేరా బై, చేయి బే. గుంజాలి మరి. స్టార్ట్ చేయి అన్నా, స్టార్ట్ చేసిన. స్టాప్ చేయి. స్టాప్లు ఉండవు. ఇంకా ఈ మధ్యనే ఒక వీడియో అనుకున్నాను అనమాట. నాకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేస్తుంటే, ఐ జనరలీ డోంట్ యూజ్ ఇన్స్టాగ్రామ్. వీక్లీ అప్పుడు ఒకసారి 10 నిమిషాలకి ఇన్స్టాల్ చేసి ఎవడన్నా మెసేజ్ పెట్టిండా, ఎవడన్నా స్టోరీ పెట్టిండా, ఫస్ట్ 5 పీపుల్ చూసి ఆ బోర్ కొట్టింది అని యాడ్ చేసుకుంటా. ఏమైనా కుకింగ్ వీడియోలు వస్తే సేవ్ చేసుకుంటా, కానీ అవి ఎప్పుడు ఓపెన్ చేయ, ఎప్పుడు అట్లకి వెళ్ళి రెసిపీలు ఫాలో కాను. చూసి జరసేపు లాలాజలం వచ్చిన తర్వాత ఆ సర్లే బొక్క అని చెప్పి ఇన్స్టాగ్రామ్ తీసేసి లింక్డ్ఇన్లో స్క్రోల్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సాత్విక్ గడ ఇన్స్టాగ్రామ్ తీసేసి ఫేస్బుక్లో స్క్రోల్ చేస్తాడు, స్టాన్ గడ ఇన్స్టాగ్రామ్ తీసి యూట్యూబ్లో స్క్రోల్ చేస్తాడు. సేమ్ షిట్, స్క్రోలింగ్ అయితే మానదనమాట, స్క్రోలింగ్ చేస్తాడు అనమాట. సో జస్ట్ ఒక ప్లాట్ఫామ్ మారుద్ది అంతే. ప్లాట్ఫామ్ మాత్రమే మారుద్ది. అంటే అరే ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం జర స్ట్రాంగ్ ఉంటుంది రా. నువ్వు ఒక హార్ట్ బ్రేక్ రీల్ చూసినావు అనుకో, వస్తూనే ఉంటాయి మాకి కిరికిరి. ఆల్ఫా మేల్ రీల్ చూస్తే ఆల్ఫా మేల్ రీల్స్ వస్తూనే ఉంటాయి. ఇంకా ఎవడు అవసరం లేదు నాకు వడ్డానని. సో సారీ. కట్ చేస్తుంది ఎంత కానీ బట్ కట్టలేదు బొక్కలేదు రా లైట్ చిలట్ పెట్టేది ఇదంతా. కానీ సారీ, రికార్డింగ్ పాజ్ చేసినాం. సో ఏమనుకోకండి, జరసేపు బూతులు మాట్లాడడం అనమాట. దట్స్ ఫైన్. థింగ్ ఏంటంటే, యా, దిస్ ఇస్ ద ఇంట్రొడక్టరీ వీడియో. మా వాళ్ళు చెప్పిర్రు, నేను కూడా చెప్పిన. సో యూట్యూబ్లో పెట్టబోతున్నాం కాబట్టి నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వెళ్ళి స్పాటిఫైలో కూడా వినండి, ఒక లైక్ వేసుకోండి. నచ్చకపోతే ఒక 5 వీడియోల వరకు ట్రై చేయండి. సబ్స్క్రిప్షన్ మోడల్ లేక ఎలా నడుస్తున్నాయి వీడియోలు. అబ్బా ఆగ్రా, అవుట్ రో చెప్తుంటే నువ్వు. లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాతో టచ్లో ఉండాలంటే మేము వీడియో అప్లోడ్ చేయగానే రావాలంటే ఆ బెల్ ఐకాన్ నొక్కండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ Thank you so లిసనింగ్ టు much. us. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బై బై.